తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. వెంకటేశ్వర స్వామికి మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవ నిర్వహించిన అనంతరం స్వామికి ఐశ్వర్యలక్ష్మి హోమం జరిపించారు. శ్రీ స్వామివారి అమ్మవార్ల వసంత మండపంలో అష్టోత్తర పూజలను అర్చకులు నిర్వహించగా ప్రత్యేక అలంకారంలో ఉన్న స్వామిని దర్శించుకుని భక్తులు తరించిపోయారు. ఈ మేరకు ఆలయ చైర్మన్ రుద్రరాజ్ రమేష్ రాజు, ఆలయ కార్యనిర్వహణాధికారి కిషోర్ కుమార్ భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కోల్కతాలో జూనియర్ డాక్టర్పై జరిగిన అత్యాచారం, హత్యకు నిరసనగా పలువురు విద్యార్థులను డిమాండ్ చేశారు. కోల్కతా ఘటన నిరసిస్తూ కడప నగరంలోని నాగార్జున మహిళా డిగ్రీ కళాశాల విద్యార్థులను ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యువతులు, మహిళల పట్ల ఇలాంటి దాడులు జరగడం క్షమించరాని నేరమన్నారు. అత్యాచారాలు, హత్యల విషయంలో ఇతర దేశాల్లో అమలవుతున్న చట్టాలు చేపట్టాల్సిన చర్యలపై అవగాహన కల్పించారు. కేంద్ర ప్రభుత్వం కోల్కతా ఘటనలో బాధ్యులైన వారిపై బహిరంగ శిక్షతో పాటు మహిళలు, యువతలకు తగిన రక్షణ కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కళాశాల విద్యార్థి సంఘాల ప్రతినిధులు, విద్యార్థులు, అధ్యాపకులు పాల్గొన్నారు. చాలా దారుణమైన ఇన్సిడెంట్ ఇలా జరగడము. సో మన ఇండియాలో పనిష్మెంట్లు అంత ప్రాపర్గా లేవు. అందుకనే ప్రతి ఒక్క అడ్డమైన ఏదో అమ్మాయిల సైడ్ చూడడానికి సాహసం చేస్తున్నాడు. ఇదే మన ఇండియాలో కూడా చాలా స్ట్రిక్ట్గా పనిష్మెంట్స్ కన్నా చేసేటట్టయితే ఇట్లాంటివి జరగకుండా ఉండేటివి అన్నమాట. సో నేనైతే స్ట్రాంగ్లీ అండ్ స్ట్రిక్ట్లీ urge our Prime Minister sir to implement severe punishments on men who commit this type of nonsenses, and I urge all the men to stop violences on women and do justice for women. Present
సిచ్యువేషన్లో ఉమెన్కి ఎటువంటి రక్షణ లేదు, మెన్ అనేది దాడి చేస్తున్నారు. సో ప్లీజ్ జస్టిస్ ఫర్ ద ఉమెన్. ఎడ్యుకేషన్ వైపు కూడా ఉమెన్ అనేది ముందుకు వస్తూ అంటే మనకి ఎటువంటి రక్షణ అనేది కల్పించటం లేదు. ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ కానీ గవర్నమెంట్ కానీ ముందుకు వచ్చి ఉమెన్కి ఒక సెక్యూరిటీ అనేది ప్రొవైడ్ చేసి ప్రతిదీ ఏ ఇబ్బంది లేకుండా జస్టిస్ అనేది కల్పించాలి అని చెప్పేసి అమ్మాయిని ఇలా చేయడం అనేది చాలా దారుణం. మేము దీన్ని ఖండిస్తున్నాము. ఇలా ఇంకొక అమ్మాయి జరగకూడదు. ఇలా శిక్ష ఖచ్చితంగా పడాల్సిందే. వాళ్ళకి శిక్ష అందరి ముందరే వేయాలి, వాళ్ళని బహిరంగ శిక్షించాలి అనేది మేము కోరుకుంటాం. వీ వాంట్ జస్టిస్ ఫర్ డాక్టర్. తిరుపతి జిల్లా గూడూరులోని ప్రగతి సేవా సంస్థ కార్యాలయంలో 3 నిరుపేద మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. పొనక మల్లికార్జున రెడ్డి సహకారంతో నెల్లటూరు గ్రామానికి చెందిన రత్నమ్మ, లక్ష్మి, సుస్మిత అనే 3 మహిళలకు జీవనోపాధి నిమిత్తం ఈ మిషన్లు అందజేశారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి ఎన్ భాస్కర్ రెడ్డి చేతుల మీదుగా వీటిని పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రగతి సేవా సంస్థ అధ్యక్షులు చంద్రశేఖర్, హరినాథ్ రెడ్డి, శివకుమార్, పెంచలయ్య తదితరులు పాల్గొన్నారు. బ్రహ్మాండమైన పిల్లలకి మంచి సపోర్ట్ ఇచ్చాం. ఆ టైంలో ఒక నోట్స్ కొనేదాన్ని కష్టాలు ఉండింది. అలాంటిది 5 నోట్సులు పెట్టుకొని ప్రతి మండలంలో ప్రతి స్కూల్కి మొత్తం అన్ని స్కూళ్ళకి మనం ఇవ్వటం జరిగింది. అదే కాకుండా ఇప్పుడు చెన్నూరు హై స్కూల్ అయితే గర్ల్స్ హై స్కూల్, బాయ్స్ హై స్కూల్లో రూపు స్టేజీలు కూడా కట్టించిన ఘనత మా అన్న భాస్కర్ రెడ్డి గారికి దక్కుతుంది. మేమంతా జస్ట్ సపోర్ట్ ఉన్నాం కానీ కృషి అంతా మా భాస్కర్ రెడ్డి గారిది. అందుచేతన భాస్కర్ అన్నటి వారు ఆరోగ్యరీత్యా బాగుంటే ఆ గ్రామంలో అయితే ఏమి, మన గూడూరు పట్టణంలో మనకైతే ఏమి, అందరూ కూడా కొంత ఓపిక అంటే కొంత సహాయంగా ఉంటుంది. అన్నని మనం మనస్ఫూర్తిగా ప్రగతి సేవా సంస్థ గుర్తించుకోవాలని అన్నకి మరోమారి మనం క్లాస్తో అన్నకి సంతోషాన్ని కలిగించాలని కోరుకుంటూ, అదేవిధంగా మనం మొదట చెప్పినట్టే ఈ ఒక మంచి మిషన్ని మీకు వారంటీ ఉండే మిషన్లమ్మా, మీకు కార్డు కూడా దాంట్లోనే ఉంది. మీకు ఏదైనా ఉంటే ఒగ్గు సేనయ్య అని షాప్ కూడా ఉంది. ఈ కంపెనీ షాప్ గూడూరులో ఒకటే ఉండేది. మీరు అక్కడ 1 year మీ ఏం ప్రాబ్లం వచ్చినా కూడా ఫ్రీగా మీరు అక్కడ ధైర్యంగా చేసుకోవచ్చు. నాకు తెలిసి మేము మొన్నటికి నిన్నటికి 28 మిషన్లు ఇచ్చినాం. ఇది 31వ మిషన్. ఈ 3 మిషన్లో కూడా మన ప్రగతి సేవా సంస్థ ఇది 31వ మిషన్గా మేము ఇవ్వటం చాలా సంతోషాన్ని ఇస్తుంది. అదేవిధంగా ఈ ఒక మామూలు సాదా జాకెట్లు కుట్టుకుంటేనే మీకు జీవనోపాధి కలిగిపోతుందమ్మా. ఎందుకంటే మేము పెట్టుకున్న ప్రాజెక్టు కూడా అదే. మహిళ బాగుంటే కుటుంబం అంతా కూడా చక్కగా ఉంటుంది. మగవాళ్ళు అటు ఇటు అడ్డదారులు ఉన్నా కూడా ఒక మహిళ ఉపాధి కానీ ఏదైనా ఇలాంటిదిగా నేర్చుకొని 10 రూపాయలు సంపాదించగలిగితే మన కుటుంబం, మీ కుటుంబం అంతా కూడా చాలా చక్కగా ఉంటుంది. మా ప్రయత్నం కూడా ఆడవాళ్ళు బాగుంటే కుటుంబం అంతా బాగుంటుందన్న ఒక ధ్యేయంతో ఇయే కాదు, నిన్న అన్నట్టు మా మయూరి శ్యామ అన్నట్టు 200 మిషన్లు ఇచ్చేదాకా మేమైతే ఆగము. ఖచ్చితంగా ఈ కుటుంబ మిషన్ కింద ఒక యజ్ఞంలాగా చేస్తూ వస్తున్నాం. భారత ప్రధాని మోదీ ఉక్రెయిన్లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ప్రధాని మోదీ ఉక్రెయిన్కు భీష్మ క్యూబ్లను అందించారు. విపత్తు నిర్వహణ, అత్యవసర వైద్య ప్రతిస్పందన కోసం రూపొందించిన అత్యాధునిక మొబైల్ హాస్పిటల్ కిట్ను అందజేశారు. 2 రోజుల పోలాండ్ పర్యటన అనంతరం ఉక్రెయిన్ చేరుకున్న ప్రధాని మోదీ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో చర్చలు జరిపి పలు అంశాలపై చర్చించారు. ఉక్రెయిన్, రష్యా మధ్య జరుగుతున్న యుద్ధం గురించి అడిగి తెలుసుకున్నారు. ఎలాంటి సమయంలోనైనా ప్రజలకు అత్యవసర చికిత్స అందించడానికి భీష్మ క్యూబ్ ఉపయోగపడుతుందని మోదీ దీన్ని బహుమతిగా ఇచ్చారు. ఈ ఉపకరణాలను సింపుల్గా చేతులు, సైకిల్, డ్రోన్ ద్వారా అవసరమైన చోటకు సులభంగా తరలించవచ్చు. ఈ బహుమతికి ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలిపారు. అంతకుముందే రష్యాను కూడా మోదీ సందర్శించిన విషయం తెలిసిందే. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. అచ్యుతాపురం సెజ్ బాధితులకు హోంమంత్రి అనిత చెక్కులు అందజేత, ప్రమాద బాధితులకు అండగా ఉంటామంటూ హామీ. జైలు నుంచి మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి విడుదల, ఘన స్వాగతం పలికిన స్థానిక నాయకులు, కార్యకర్తలు. కోల్కతా ఘటనకు నర్సాపురంలో ఎస్ఎఫ్ఐ ర్యాలీ, మహిళలకు రక్షణ కల్పించాలంటూ డిమాండ్. ఉక్రెయిన్లో పర్యటించిన భారత ప్రధాని మోదీ, జెలెన్స్కీ బృందానికి అత్యాధునిక వైద్య పరికరాల అందజేత.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.